అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మీకు మందిరం ఎందుకు కట్టుకున్నారని అడిగినాం. అయ్యో సార్ గట్లంటారు, దేవాలయం లేని గ్రామం, దేవాలయం లేని గేటెడ్ కమ్యూనిటీ, దేవాలయం లేనటువంటి అపార్ట్మెంట్స్ ఉండవు. మనిషికి ఏదున్నా లేకపోయినా నడుస్తుంది, కానీ మేము మా తిండికి లేకపోయినా భరిస్తాం, కానీ 5,000 10,000 వేసుకొని మొట్టమొదటి నిర్మించేది ఒక దేవాలయం. అంటే మనిషి తన సత్తా సరిపోనప్పుడు, తనకు అందనప్పుడు ఆ బాధల నుంచి వెళ్ళి బయటపడడానికి భారం వేసేటువంటిది అంతిమంగా దేవుడి మీద భారం వేస్తాం. అందుకని దేవాలయం లేనటువంటి ఊరుంటే అది అరిష్టం అంటారు. కాబట్టి ఇవాళ నేను చూస్తున్న భారతదేశానికి కూడా దేవాలయం, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా దేవాలయాలు అవి మామూలు దేవాలయం కాదు. ఒక రాముని మందిరం, ఒక కృష్ణుని ఆలయం, వాళ్ళ చుట్టూ తిరుగుతాయి మన మొత్తం వ్యవస్థ. అట్లాంటి రామ మందిరాన్ని శిలాన్యాసం చేసిండ్రు గతంలో, చేయలేదు అంటలేండి. అనేక పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత రామ మందిరానికి శిలాన్యాసం చేసిండ్రు. 100 మందిని పోగొట్టుకున్నది, 1000 మంది జైలు పాలైండ్రు. చివరికి నువ్వు చేస్తావా, మేమే చేసుకోవాలని అని చెప్పి కూడా చేసుకున్నారు, ఆ త్యాగం చేసి. అది మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. బాజాప్తా మోడీ గారు ఓన్లీ గుజరాత్ మోడల్ ఆర్థికపరమైన డెవలప్మెంట్ కోసం చెప్పలే మోడీ గారు. నా దేశంలో పాలకులు అనే వాళ్ళు రోడ్లు వేసేవాళ్ళు మాత్రమే కాదు, బంగ్లాలు కట్టేవాళ్ళు మాత్రమే కాదు, ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు, దానికి ప్యారలల్గా సంస్కృతిని సాంప్రదాయాలు కూడా కాపాడే కర్తవ్యం పాలకుల మీద ఉంటుందని చెప్పి డంకా బజాని చెప్పిన వ్యక్తి, మేనిఫెస్టో పెట్టిన వ్యక్తి మోడీ గారు. పెట్టిండు, అధికారం వచ్చింది, కట్టినాం మనం. కట్టడమే కాదు, ఇన్నాళ్ళుగా ఉండే అరిష్టం తొలగిపోవాలని ఇంటింటికి అక్షింతలు పంపించి ప్రతి కుటుంబాన్ని నీ సంస్కృతికి బిడ్డ అని చెప్పి ఇవాళ ఇంక్లూజివ్గా చేసిన మానేడు మోడీ గారు. అందుకని వాళ్ళు అంటున్నారు, అందుకే మోడీ గారికి ఓటేస్తామని. కొంతమంది రాముడు అన్నం పెడతాడా, మొన్న కరోనా వచ్చింది. వేల కోట్లున్న వాళ్ళు, అన్ని జీవాల కంటే కూడా ప్రపంచంలో మానవ జీవితం అతి గొప్పది అంటాం మనం. మనిషికి మాత్రమే ఎక్స్పెక్ట్ చేసేటువంటి అది ఉంటుంది. మనిషి అన్ని జీవాలకు గొప్పడు. అందుకని అప్పుడప్పుడు అంటాం, చూసినావా, అరే దిక్కులేని సాగు సావద్దు, ఊర్లలో భాష చెప్తున్నాడు, దిక్కులేని సాగు సావద్దు, కుక్క సాగు సావద్దు. గీ జీనోమ్ యుగములో, గీ కంప్యూటర్ యుగములో, గీ రాకెట్ సైన్స్ యుగంలో, చంద్రమండలం మీద అడుగు పెడుతున్న సందర్భంలో ప్రకృతిని మనవుడు శాసించే స్థాయికి ఎదిగిండని చెప్పి గొప్పలు చెప్పుకునే కాలంలో ఒక్క వైరస్ ప్రపంచాన్ని వణికించింది. నా బ్రిటన్ ప్రధాని ఓ దేవుడా ప్రజల్ని కాపాడమని చెప్పి కన్నీళ్లు పెట్టిండు. ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు. గజగజ వణికిపోయింది. అప్పుడు అనుకున్నారు, ఎంత సంపద ఉంటుంది, పుసుకున్న కనుక కరోనా వస్తే అయ్యో నేను చచ్చిపోతే నా కుటుంబ సభ్యులు కూడా రాలట కదా అనే వార్త విన్నప్పుడు బెంబెలెత్తిపోయారు. అందుకే ఎంత సంపాదన ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, అంతిమంగా ఎక్కడో కాడ నీకు ఆపదించినప్పుడు భారం వేసేది భగవంతుడే అని చెప్పి ప్రూవ్ అయింది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్ప చెప్తాడు. మరి మనిషి శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన తర్వాత వేరే పాలకులు కూడా చెప్పారు. అలెగ్జాండర్ ఈజ్ ద గ్రేట్ అని ఉంటామో ఆయన కూడా చెప్పాడు, నిన్న నీవు అనుభవించే ఈ సంపద నిన్న వేరే వాడిది కదా, నీవు అనుభవిస్తున్నావు, రేపు వేరే వాళ్ళది. ఓరి మానవుడా, నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమే, జస్ట్ యూఆర్ స్పెక్టేటర్ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని చెప్పి కళ్ళగన్న అలెగ్జాండర్ ఎంత యుద్ధం జరిగిందో, ఎంత నరమేధం జరిగిందో, దాని ఎంత దుఃఖం ఉందో పక్క పెడితే అలెగ్జాండర్ లాస్ట్కి పోయేటప్పుడు ఒక మాట సందేశం ఇచ్చిపోయాడు, ఓ ప్రపంచ ప్రజలారా, నేను ఈ ప్రపంచాన్ని జయించాలని చెప్పి కళ్ళగన్నా,
దానికోసం అనేక రక్తం చెందింది, కొన్ని లక్షల మంది చనిపోయినరు. కానీ నేను ఉత్త చేతితో పోతున్నా అని చెప్పి తను చనిపోయినప్పుడు, తను పాతి పెట్టినప్పుడు ఈ చెయ్యి పైకి పెట్టి పూడ్చిపెట్టమని చెప్పిండు అలెగ్జాండర్. అందుకని ఆఫ్టర్ ఆల్ మనిషి అంటోడు ఇవాళ గింత సంపద, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినట్టు గింత సంపద ఉండంగా మనిషి అనేవాడు ఇవాళ స్వార్థం కోసం, రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు జా కోసం చంపుకునే కల్చర్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఈ అరిష్టాలు రావడానికి మన ఇతిహాసాలు, మన సంస్కృతి, మన సంస్కారాలు మర్చిపోతున్నాం. మనుషుల్ని ఇలాంటి రాక్షస ప్రవర్తి నుంచి వెళ్ళి కాపాడగలిగే సత్తా, శక్తి నా పోలీసుకు ఉండదు, నా చట్టాలకు ఉండదు, నా ప్రభుత్వాలకు ఉండదు. దాన్ని కాపాడగలిగే శక్తి ఇగో ఈ ఇతిహాసాలకు ఉంటుంది, ఈ ఇతిహాసాలకు ఉంటుంది. గవి కావాలి, అవి మాత్రమే బతికించగలం. అందువల్ల ఇవాళ మళ్ళీ భారత్ ఆ విశ్వగురు స్థానానికి రావాలని కోరుకుంటుంది. మన పంచకట్టుకులను చూస్తే, మన వేషం వేసుకులను చూస్తే నవ్వింది. కానీ మన యోగా, భారత ప్రజలు ఆచరించే పురాతన యోగా మళ్ళీ ప్రపంచ దేశాలు అట్రాక్ట్ చేయబడి ప్రపంచంలోనే యోగా డే జరుపుకునే స్థాయికి ఎక్కడొచ్చింది, ఎప్పుడొచ్చింది? మోడీ గారు వచ్చాక వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మోడీ గారు వచ్చారు. ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా? ఏ పురాణాలు, ఏ పుక్కిడి పురాణాలు చెప్పుకునే వెస్ట్రన్ కంట్రీస్ ఇవాళ మన కల్చర్ని, మన యోగాని ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకునే స్థాయికి తెచ్చింది మోడీ గారు. ఇంతకుముందు వారు చెప్పిండ్రు, మోడీ గారికి వీసా ఇవ్వలే అమెరికా. అంతకుముందు ఉన్నటువంటి మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇంత జ్ఞాన సంపన్నటువంటి అబ్దుల్ కలాంకి ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది అమెరికా. కానీ గదే అమెరికా ఇవాళ మోడీ గారు ఆ దేశానికి పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతారు. వాళ్ళ సెనేట్లో మాట్లాడుతున్నప్పుడు లేచి 10 నిమిషాల సేపు సప్పట్లు కొట్టుకెళ్ళే స్థాయికి ఈ ఆత్మగౌరవ బావుట ఎవరికి గెలిచింది? దట్ ఈజ్ మోడీ. మొన్న ఆశ్చర్యం, ఇవాళ వారు చెప్పిండ్రు డెవలప్మెంట్, అనేక రంగాల డెవలప్మెంట్ ఉండేది. ఎప్పుడైనా పోయి చూడండి, చెర్లపల్లిలో ఏం నిర్మాణం అవుతుంది, రేపు సికింద్రాబాద్ ఎట్లా నిర్మాణం అవుతుంది, రేపు కాచిగూడ ఎట్లా నిర్మాణం అవుతుంది. అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అనేది ఒక ఆస్పెక్ట్, ఒక పాలకులు ఎక్కువ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. కానీ భారత జాతి యొక్క ఆత్మగౌరవ బావుట ప్రపంచంలో ఎగిరేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మన మీకు తెలుసు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, 2 ధృవాలుగా ప్రపంచం ఉంటుంది. వన్ ఈజ్ కాల్డ్ నాటో, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ వార్సా. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. అంతే కదా మనం చూసింది. ఇవాళ చైనా సొచ్చుకొచ్చి ఇలా చైనా కూడా అందరిని భయపెట్టించే స్థాయికి ఎదిగిన అదొక అంశం. కానీ గలాంటి రష్యాకి మొన్న యుద్ధం మొదలైతే ఇద్దరు దేశాల అధినేతలు, రష్యన్ ప్రెసిడెంట్ అండ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్, మోడీ గారు మీరు ఎన్నికల బిజీలో ఉండొచ్చు, తప్పకుండా 4వ తారీఖు నాడు మళ్ళీ మీరే ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు. కానీ మా ఇరు దేశాల యుద్ధ సమస్యలు పరిష్కరించి మా ప్రజలకు శాంతి చేకూర్చేటువంటి భాగం తీసుకోండి. అంటే భారతదేశానికి ఏ స్థానం వచ్చిందో ఒకసారి చూడండి, ఇది మామూలు కాదు. అటుగా మనం గొప్పలు చెప్పుకోవడం కోసము, పోవడం కోసం చెప్తున్న మాట కాదు. ఎంత క్వాలిటేటివ్ చేసి వచ్చినాయి ప్రపంచంలో. మన కరోనా వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు? చైనా కాబట్టి 1000 పడకల హాస్పిటల్ని 1 మంత్లో నిర్మించగలిగింది, అమెరికాలో ఐసీయూ బెడ్లకు కొదవలేదు, ఇక్కడ ఇన్నున్నాయి, శవాల గుట్టలైతాయి. చాలామంది అన్నారు. నేను కళ్ళారా చూసిన మొన్నటి ఆ కరోనా వచ్చినప్పుడు భయానికే చచ్చిపోయింది. వెనకడ గత్తలు వచ్చినప్పుడు ఎట్లయితే భయానికి చచ్చిపోయిందో మొన్న భయానికే చచ్చిపోయింది. చాలు నాకు ఇట్లా పెట్టి లైవ్లు చేయించుకుంటూ అన్నా పోతున్నా అని చెప్పేటోళ్ళు భయానికి చచ్చిపోయింది. కానీ మన ప్రధానమంత్రికి అర్థమైపోయింది. మాతో ఎవ్రీ 10 days వీడియో కాన్ఫరెన్స్ చేసేది. నేను ముఖ్యమంత్రి గారు, అక్కడ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఉండేది. వారు ఏమైనా తెలుసా?
ఏం చేయగలం మనం ఇప్పుడున్న పరిస్థితులు రెండు చేయగలం. ఒకటి, పానిక్ సిచ్యువేషన్ రాకుండా ధైర్యం ఇచ్చేటువంటి మంది ఇవ్వాలి అన్నాడు ఆయన. రెండవది, ఇంత అన్నం పెట్టి మనిషిని కాపాడుకోవాలన్నాడు. అని ఎక్కడ కన్నీళ్ళు కార్చలే, ఎక్కడ అధైర్యపల్లే, ధైర్యాన్ని ఇచ్చి నడపడమే కాదు, ఆకలి అయితే అన్నం పెట్టి కాపాడినటువంటి వ్యక్తి మోడీ గారి వల్ల. ఫస్ట్ టైం 80 కోట్ల ప్రజానీకానికి కరోనా టైం మాత్రమే కాదని, కరోనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల మనిషిని వెనుక తీసుకుపోయిందని, ఆ మనిషిని కాపాడుకునే కర్తవ్యం మన మీద ఉందని ఇలా 5 కిలోల చొప్పున 10 సంవత్సరాల కాలం పాటు 2029 వరకు అనౌన్స్ చేసింది. ఎన్ని కోట్లు ఖర్చు అయిన పడలేదని చెప్పి ఇలా పేదవాళ్లకు అన్నం పెట్టి కాపాడిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వల్ల. అంతేకాదు, వారు వెంటనే సిస్టమ్, రూల్స్, ప్రొసీజర్స్ పక్కకు నెట్టి బాజాప్తా భారత ఖజానా నుంచి డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చి, ఇంకా ఇట్లాంటి వ్యాక్సిన్ తయారు చేయాలంటే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, భయపడుతుండొచ్చు, ఫెయిల్ కావచ్చు, విఫలం చెందితే డబ్బులని వేస్ట్ అయితే భయం కూడా ఉండొచ్చు, ఇవాళ ఆ భారం వాళ్ళ మీద పడనివ్వద్దని చెప్పి బాజాప్తా డబ్బులు ఇచ్చి హైదరాబాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి మనకు 2 డోసులు 3 డోసులు ఇచ్చి శాశ్వత పరిష్కారం మనకు ఇవ్వడమే కాకుండా ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించి కాపాడే దేశం భారతదేశం. వల్ల జనరల్గా పెద్ద పెద్ద కంపెనీ ఉంటాయి అమెరికాలో, లక్షల కోట్ల రీసెర్చ్ చేసే అవి ఉంటాయి. కానీ మన దేశంలో లక్షల కోట్ల రీసెర్చ్ చేసే వ్యవస్థ లేకపోవచ్చు. కానీ ఆ అవసరానికి, ఆ పూటకు అది చేయగలిగే సత్తా మాత్రం మనకు వచ్చింది. ఇవాళ ఎక్కడిపోయినా అంటున్నారు, మీకు ఒక ఇంత మానవత్వంతో కూడిన, అంటే పాలకులు ఎట్లా ఉండాలని చెప్తున్నాను. పైరేకాలు కాదు పాలకులు అంటే, బాధ అనిపిస్తుంది. రాజకీయ నాయకులు లెక్క మాట్లాడక అంటాడు. రాజకీయ నాయకులు అంటే ఎవరు వాళ్ళు? రాజకీయ నాయకులు కయ్యం పెట్టేవాళ్ళ? రాజకీయ నాయకులు భూ కబ్జా చేసేవాళ్ళ? రాజకీయ నాయకులు సమాజ సంఘ వ్యతిరేకుల? రాజకీయ నాయకులు పురోగమనం తీసుకుపోయినా రిగ్రెసివ్ మేనర్ పోతారు. నా దృష్టిలో రాజకీయ నాయకులు అంటోడు సమాజాన్ని చల్లగా ఉంచేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు, ప్రజలకు ఏ కష్టం లేకుండా చూసుకునేవాడు. ఒక్క మాట చెప్పాలంటే టెన్షన్లెస్ సమాజాన్ని అందించేవాడు రాజకీయ నాయకుడు. కానీ అర్థాలే మారిపోయింది. ఇవాళ మోడీ గారు ఇంతమంది ప్రధానమంత్రులు, ఇంతమంది ముఖ్యమంత్రులు పాలించినటువంటి ఈ దేశంలో జీనోమ్ యుగంలో, కంప్యూటర్ యుగంలో, రాకెట్ యుగంలో